హలో ఎవరిబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రీవియస్ పేపర్లో అడిగినటువంటి మ్యాథ్స్ బిట్లు చూద్దాం. ఇది 2019లో జరిగినటువంటి టెట్కమ్ టీఆర్టీ పేపరు. ఇందులో ఎస్జిటి పేపర్లో ఇచ్చినటువంటి గణిత ప్రశ్నలు వాటి యొక్క సమాధానం చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైతే మన ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి ఒక లైక్ వల్ల ఛానల్ కొంచెం డెవలప్ అవ్వడానికి సహకరించినట్టు అవుతుంది. అలాగే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎటువంటి లాభాపేక్ష లేకుండా వీడియోలు చేస్తున్నాము. అలాగే కొత్తగా ఛానల్ పెట్టానండి. జస్ట్ ఒక 3 లేదా 4 మంత్స్గా వస్తుంది అంతే. మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో టెట్ డిఎస్సీలకి ప్రిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఫస్ట్ ఏపీ టెట్ ఏపీ డిఎస్సీలకి ప్రిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ టీఎస్ టెట్ లేదా టీజీ టెట్ టీజీడిఎస్సికి వీటికి ప్రిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే వీటిల్లో కూడా ముఖ్యంగా మ్యాథ్స్కి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎవరైతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొంచెం బేసిక్స్ నేర్పించడానికి, బేసిక్స్ అంటే కొంచెం బాగా అర్థమయ్యేటట్టు చెప్పేదానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. 50 వస్తువుల అమ్మకం వెల 40 వస్తువుల కొన్న వెలతో సమానమైన అప్పుడు వచ్చే లాభం లేదా నష్ట శాతము. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 50 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 40 ఆర్టికల్స్, దెన్ ద లాస్ ఆర్ గెయిన్ పర్సెంటేజ్ ఈజ్. ఈ ప్రశ్న కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కానీ చూడండి, 50 వస్తువుల అమ్మక వెల 40 వస్తువుల కొన్న వెలకు సమానం. 50 వస్తువుల అమ్మక వెల అంటే 50 సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 40 కాస్ట్ ప్రైస్. అంటే ఇక్కడ 10 డిఫరెన్స్ ఉంది చూడండి. ఇక్కడ ఒకసారి 10 డిఫరెన్స్ కనబడుతుంది చూడండి ఒకసారి. అంటే 40 వస్తువులు విలువ చేసే 40 40 రూపాయలు అంటే ఒక వస్తువు విలువ ₹1 అనుకోండి. 40 వస్తువుల విలువ ₹40. అలాగే 50 వస్తువుల విలువ ₹50. అయితే ఇక్కడ ₹40 ₹50 విలువ చేసేవి ₹40కే అమ్మటం జరిగింది. అంటే ₹50 విలువ చేసే వస్తువులు ₹40కి అమ్మటం వల్ల అతనికి ₹10 అనేది నష్టం వచ్చిందనమాట. ఇక్కడ మనం రూపాయల్లో చెప్పుకున్నాం కాబట్టి అలా చెప్తున్నాను. ఇప్పుడు మనం లెక్కలోకి వెళ్తే 50 వస్తువులు అమ్మిన వెల 40 వస్తువులు కొన్న వెలకు సమానం ఉన్నాడు కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది 10 అవుతుంది. డిఫరెన్స్ 10/50 × 100. ఇప్పుడు 51, 52, 2 10, 20. ఆ 20% అనేది నష్టం వచ్చిందనమాట. ఇంటూ 100 కాబట్టి పర్సెంటేజ్ అనమాట. సో 20% నష్టం అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, if the compound interest on a certain sum of 2 years at 4% be 510 rupees, then the simple interest for the same is. కొంత సొమ్ముపై 2 సంవత్సరాలకు 4% వడ్డీ రేటు అయ్యే చక్రవడ్డీ ₹510 అయినా అదే కాలానికి అయ్యే సాధారణ వడ్డీ ఎంత? చూడండి, ఇక్కడ సాధారణ వడ్డీ కనుక్కోమంటున్నాడు. కొంత సొమ్ము అన్నాడు కాబట్టి అసలు అనేది మనకి ఇవ్వలేదు. సో ఇక్కడ చక్రవడ్డీ ప్రకారము మొత్తము ఈజ్వల్ టు పి ప్లస్ ఐ అనమాట. ఏ ఇక్కడ మనకి చక్రవడ్డీ ఫార్ములా ఏ ఈజ్వల్ టు పి ఇంటూ 1 + r/100 అవుతుంది. దీని ప్రకారం ఇక్కడ ఏ అంటే అసలు ప్లస్ వడ్డీ కలిపితే మొత్తం వస్తుందండి. ఇక్కడ అయితే చక్రవడ్డీ ₹510 అన్నాడు. అంటే ఏలో పి ప్లస్ ఐలో ఏ అంటే పి ప్లస్ ఐ అండి, ఇంట్రెస్ట్ ఇచ్చాడు. సో ఇక్కడ పి ప్లస్, మనకు పి తెలియదు, అసలు తెలియదు, ఇంట్రెస్ట్ ₹510 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పి ఇంటూ అంటే అసలు ఇంటూ 1 + r/100 ఆర్ అంటే వడ్డీ రేటు ఎంతండి? ఒక్క నిమిషం.
వడ్డీ రేటు 4%. P ఇంటూ 1+4/100. N అంటే 2 అండి, 2 సంవత్సరాలకి. ఇక్కడ చూడండి ఒకసారి, సింప్లిఫై చేస్తున్నాను. 4 చేత 4 చేత 4 ఒకట్లు 4 25. ఇక్కడ 25 వస్తుందండి. ఇక్కడ ఒకటి ఉంది, ఒకటికి 25 కసాకు కట్టాలి. ఇక్కడ మనము మళ్ళీ ఇంకో స్టెప్లో వేస్తున్నాం చూడండి. P ప్లస్ 510 ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1+, ఇందాక 25 చేత కొట్టేసామండి. 25 ఒకట్లు పైన కదండి, 4 ఒకట్లు 4 25 కదండి, 1/25 హోల్ స్క్వేర్ అనమాట. ఇక్కడ కసాగు 1కి 25 కసాగు 25 అవుతుంది. నేను రైట్ సైడ్ విలువ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 25 1 చేత 20 సార్లు పోతుంది, 25 ఒకటి 25, 25 చేత ఒకసారి పోతుంది, 1. ఇక్కడ 25 + 1/25 హోల్ స్క్వేర్ వస్తుంది రైట్ సైడ్. ఇక్కడ ఆల్రెడీ లెఫ్ట్ P ప్లస్ 510 ఉంది. ఇక్కడ రైట్ సైడ్ P ఇంటూ ఎంత వస్తుందండి, 26/25 హోల్ స్క్వేర్. అంటే దీన్ని ఏం రాయొచ్చు, P ఇంటూ 26/25 ఇంటూ 26/25 అని రాయొచ్చు. అంతే కదండి. ఇక్కడ ఒక P ఉందండి, ఇక్కడ ఒక P ఉందండి. రెండిట్లో నేను P కామన్ తీస్తున్నాను చూడండి. ఇక్కడ P కామన్ తీస్తే 1+510. ఒక నిమిషం చూడండి ఫ్రెండ్స్, ఒకసారి P ప్లస్ 510 కదండి, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 26/25 ఇంటూ 26/25 ఇంటూ P. ఇరవై 26/25 ఇంటూ P. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ ప్లస్ Pని ఇటు తీసుకొస్తున్నానండి. 510 ఆల్రెడీ అట్లానే ఉంచండి. 510 అలానే ఉంచి ప్లస్ Pని అటు తీసుకొస్తే రైట్ సైడ్ ఉంది. ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. 26/25 ఇంటూ 26/25. ఇక్కడ వచ్చేసి ప్లస్ Pని ఇటు తీసుకొస్తే -P అవుతుంది. ఈక్వల్ టు రైట్ సైడ్ 510 అలానే ఉంటుంది. ఇక్కడ నేను ఇక్కడి నుంచి ఇక్కడ P కామన్ తీస్తున్నాను. ఇక్కడ P కామన్ తీస్తే ఇక్కడ 26/25 ఇంటూ 26/25. ఇక్కడ 1 ఉంటుంది, 510. చూడండి, ఈ లోపల ఉన్నటువంటి దాన్ని నేను చేస్తున్నాను. ఫస్ట్ P కామన్ తీస్తే 26/25 ఇంటూ 26/25. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 26 676 బై 625 -1 ఈజ్ ఈక్వల్ టు 510. ఇక్కడ మనం P ఇంటూ 625/676, సరే 676/625, 676/625 -1 కదండి. దీన్ని ఏం రాయొచ్చు, ఎలా రాస్తున్నాం చూడండి. ఇప్పుడు చూడండి ఒకసారి,
ఇక్కడ 625, ఇక్కడ -1 ఉంది. సో, ఇది భిన్నం కాబట్టి ఇది కూడా కసాగు కడుతున్నానండి నేను. 1కి 625 కసాగు 625 పి ఇంటూ పైన 676 మైనస్ 625/676 = 510. ఇది వస్తుందండి మీరు కసాగు గట్టి చేస్తే. ఇప్పుడు 676లో 625 పోతే ఎంత వస్తుందండి? 6 ఇట్ల 5 పోతే 1, 7 ఇట్ల 2 పోతే 5, 5 1 అంటే 51 వస్తుందండి. సో P ఇంటూ 51/625 = 510. ఈ 510 ఇక్కడ పీని ఇక్కడ నుంచి ఈ భిన్నాన్ని తీసుకెళ్ళండి. 51/625 తీసుకెళ్తే P = 510 ఇంటూ ఇక్కడ ఏం చేసి చూడండి ఒకసారి. భిన్నం కాస్త తిరగబడుతుంది. 625/51 51 చేత ఒకసారి 1 50 బదులు. సో 625 బదులు 6250. పి అంటే ఏంటండి? అసలు ఎంత? 6250. ఇక్కడ మనల్ని కనుక్కోమంది ఏంటండి? బారు వడ్డీ అంటే సాధారణ వడ్డీ కనుక్కోవాలి. సాధారణ వడ్డీ ఫార్ములా I = PTR/100. పి అంటే 6250 టైం 2 సంవత్సరాలు వడ్డీ రేటు 4/100. ఈ 2 సున్నాలకు ఈ 0కి 0 క్యాన్సిల్. తర్వాత 2 5లు 2 2లు. తర్వాత 5 చేత 5 125. 125 2 250. 252 500. సో I ఎంత వచ్చిందంటే, I అంటే వడ్డీ 500 వచ్చింది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. కొంచెం లెంత్ ఎక్కువైందండి. నెక్స్ట్ 15,604, 16,386 మరియు 17,168 భాగించక వరుసగా 4, 6, 8 శేషాలనిచ్చే గరిష్ట సంఖ్య ఎంత అంటున్నానండి. చూడండి ఇక్కడ 15,604 నువ్వు భాగిస్తే శేషం ఎంత వస్తుందంటండి? 4. అంటే ఆ 4 తీసేస్తే 15,600 అవుతుంది. 15,604లోంచి 4 తీసేస్తే 15,600 వస్తుంది. నెక్స్ట్ శేషం అన్నాడు కాబట్టి అది ఎక్కువ ఉండేది, అంటే తీసేయాలి. నెక్స్ట్ 16,386కి శేషం ఎంత వస్తుంది? 6 వస్తుంది కాబట్టి 6ని తీసేస్తే 16,380 వస్తుంది. నెక్స్ట్ 17,168కి 8 శేషం అవుతుంది కాబట్టి 8 తీసేయాలి. ఇప్పుడు శేషాన్ని ఇచ్చే గరిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి వీటి యొక్క గసాక మనం కనుక్కోవాలి. ఇప్పుడు 15,600ని 600 చేత 15,600 చేత 17,160ని భాగిద్దాం. ఎన్నిసార్లు పోతుందండి? గరిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి గసాబా కనుక్కోవాలి. ఒక్కసారి పోతుంది. 15,600 ఎంత వచ్చిందండి? 6 0 6 11 6 పోతే 5 6 5 పోతే 1 1560 వచ్చింది. ఇప్పుడు 1560 చేత 15,600ని భాగిస్తే 10 సార్లు పోతుంది. సో 1560 వచ్చింది. 156 వచ్చింది. తర్వాత నెక్స్ట్ 16,380. 156 చేత 16,380ని భాగిస్తే 10 సార్లు పోతుంది చూడండి. 10 సార్లు 15,600. ఇక్కడ ఫస్ట్ ఒకసారి వేసుకోండి, లేదా లైట్ డైరెక్ట్ 10 సార్లు అయినా వేసుకోవచ్చు. ఇక్కడ 10 ఇట్ల 8 ఇట్ల 0 పోతే 8, 13 ఇట్ల 7 పోతే 6 పోతే 7, 7 8 వచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ 5 ఇట్ల 5 పోతే 0, ఈ 0ని దించుకుంటే ఇప్పుడు 156 చేత ఇక్కడ 1560 అండి. ఒకసారి పోతుంది. ఇప్పుడు
1560ని 780 చేత 2 సార్లు పోతుంది. సో ఎంత అవుతుంది? 780 అవుతుంది అనమాట. సో ఆ గసాక్ ఎంత అవుతుంది? 780. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 3 2/3 ప్లస్ 1 1/2 మైనస్ 0.875 ప్లస్ 8 ఇంటూ 15 మైనస్ 8 సూక్ష్మీకరించగా అన్నాడండి. ఇక్కడ రెండు, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది బ్రాకెట్. ఇప్పుడు మనకు బాడ్ మాస్ నియమం ప్రకారం ఫస్ట్ బ్రాకెట్లో చేద్దాం. 15 ఇంట్లో 8 పోతే 7 అండి. 7 ఇంటూ 8 56 ప్లస్ 56 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది, దీన్ని పక్కన పెడదాం. ఈ రెండు ప్లస్లు కాబట్టి ఇది చేద్దామండి. ఇప్పుడు 3 ఇంటూ 3 9 9 2 11/3 2 ఒకటిలో 2 3/2 దీన్ని కసాకు కట్టామనుకోండి ఎంత అవుతుందండి? కసాకు 3కు 2కు కసాకు 6 అవుతుంది. 3 చేత 2 సార్లు పోతుంది. 2 ఇంటూ 11 22. 2 చేత 3 సార్లు పోతుంది. 3 3 9 అంటే 22 ప్లస్ 9 31/6 అవుతుంది. 31/6. ఇంకొక ప్లస్ విలువ ఎంత ఉందండి? 56. ఇక్కడ ప్లస్ విలువ 56 వచ్చింది. ఫస్ట్ ప్లస్లు చేయాలి. బాడ్ మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్ తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్. ఇప్పుడు ఇది భిన్నం కాబట్టి కసాకు ఎంత అండి? 6. కింద ఏం లేదు, ఒకటి ఉంటుంది. 6 చేత ఒకసారి పోతుంది, ఒక 31 31. 1 చేత 6 సార్లు పోతుంది, 6 ఇంటూ 56. 6 56 ఎంత అండి? 6 ఇంటూ 56. 6 6 36, 6 5 30, 39. 396, ఒక 31. 9 3 12. ఏంటండి ఎలా వచ్చింది? ఒక నిమిషం మళ్ళీ చేస్తాను. ఇక్కడ ఎంత వస్తుందండి? 336 వస్తుందండి. 336/6 మైనస్ 0.875 ఇదండి మిగిలింది. ఇప్పుడు 6 చేత 6 5 30, 6 6 36, 56 వచ్చింది. 6 5 30, 6 6 36, 56 వచ్చింది. ఒక్క నిమిషం, ఇది కూడా తప్పే. సారీ, 336కు నేను ఎంత యాడ్ చేయాలండి? దాకా 56 యాడ్ చేయాలి. 336 ప్లస్ 31/6 మైనస్ 0.875. ఇప్పుడు 336 ప్లస్ 31. 336 ప్లస్ 31 ఎంతండి? 7. ఇది కూడా తప్పే. చూడండి, ఇక్కడ మనకిక్కడ 336/6 మైనస్ 0.875 వస్తుందండి. ఇప్పుడు మనము 6 చేత దీన్ని భాగిస్తే ఒక నిమిషం, ఇక్కడ కూడా 636 ప్లస్ 31 667 వస్తుందండి. 367/6 మైనస్ 0.875 వస్తుందండి. ఇప్పుడు 6 చేత 6 6లు, తర్వాత 6 1లు పోతే 367 డివైడెడ్/6 వేస్తున్నాను ఒక డైరెక్ట్. 6 6లు 36 పోతే 7 పాయింట్ పెట్టుకుంటే 0. సో పాయింట్ పెట్టుకుని 6 1లు, ఇక్కడ పాయింట్ లేదండి. 6 1లు 6 పోతే 1 పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకోండి. ఇక్కడ 6 1లు 6 పోతే 10 ఇట్లా 6 పోతే 4 మళ్ళీ 0. 6 6లు 36 పోతే మళ్ళీ 4 6 61.166 వస్తుందండి.
ఇప్పుడు 61.166 స్వాన్. దీన్ని నేను సవరిస్తే 61.16 61.7 వేస్తున్నా, ఇక్కడ 2 వేస్తున్నా. 6ని సవరించి ఇక్కడ 61.2 వేస్తున్నాను అండి. ఇక్కడ మనకి 0.875 తీసేయాలి. 61.2.00 పెట్టుకోండి. ఇక్కడ 0.875 తీసేస్తే 10 5 పోతే 5 అండి, 9 7 పోతే 2, 11 8 పోతే 3, ఇక్కడ 0. 60.325 సంథింగ్ 60.292 వచ్చిందండి. ఏదో అట్లీస్ట్ దగ్గరలో ఉంది. సో అదనమాట. ఇక్కడ బాట్మాస్ రూల్ ప్రకారం నేనేం చేయలేదండి. ఇక్కడ బాట్మాస్ రూల్ ప్రకారం నేను ఫస్ట్ ఇక్కడ బ్రాకెట్లో ఉన్నది చేశాను అంతే. బ్రాకెట్లో ఉన్నది 15 ఇంట్లో 7 పోతే 8 పోతే 7, 7 × 8 56 అయింది. ప్లస్ 56 ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లస్ చేశాను అంతే. 3 3 9, 9 2 11, 11/3, 11/3 ప్లస్ ఇక్కడ 2 1 2, 3/2 ప్లస్ 56. ఈ మైనస్ 0.875ని పక్కన పెట్టాను అంతే. ఇక్కడ కసాగు 3కు 2కు 6 కసాగు. తర్వాత 3 2 2 చేత 2 2 11 22 ప్లస్ 2 చేత 3 సార్లు పోతుంది 3 3 9 ప్లస్ 56ని అలానే రాస్తున్నాను. మళ్ళా కసాగు కట్టాలి దీన్ని. ఇప్పుడు 22 ప్లస్ 9 31, 31/6 31/6 ప్లస్ 56 31/6 ప్లస్ 56 అవుతుంది. ఇప్పుడు మళ్ళా 1కి 56 కసాగు కడితే 1కి 6 కసాగు కడితే 6 అవుతుంది. 6 చేత ఒకసారి పోతుంది 31 31. తర్వాత 1 చేత 6 సార్లు పోతుంది 6 × 56 అంటే 336. 336 ప్లస్ 31 367. 367/6 మైనస్ 0.875 అలానే ఉంది. ఎక్కడి నుంచి ఇందాక మీకు చెప్పానండి. నేను ఇక్కడ కసాకు కట్టకుండా డైరెక్ట్గా 6 చేత దీన్ని భాగిస్తే 61 పాయింట్ సంథింగ్ వచ్చింది. 61 పాయింట్ సంథింగ్లో 0.875 తీసేస్తే 60.292 వచ్చింది. అది జరిగింది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను మీకు. నెక్స్ట్, ఒక సంచిలో 50 రూపాయల నాణ్యాలు, 20 రూపాయల నాణ్యాలు మరియు 10 రూపాయల నోట్లు నాణ్యాలు కదండి 5:9:4 నిష్పత్తిలో ఉన్న వాటి విలువ 2350 అయిన ఆ నోట్ల సంఖ్య. A bag contains 50 rupees, 20 rupees and 10 rupees notes in the ratio of 5:9:4 amounting to 2350. Then the number of all notes is. నోట్లు నిష్పత్తి ఇచ్చాడు కానీ నోట్లు ఎన్నో తెలియదు. సో ఆ నోట్ల సంఖ్యని ఎక్స్ అనుకోండి. ఆ నిష్పత్తి ప్రకారం 50 రూపాయల నోట్లు 5x అంటే 5 నిష్పత్తి కాబట్టి. తర్వాత 20 రూపాయల నోట్లు 9x, 10 రూపాయల నోట్లు 4x అనుకోండి. ఇప్పుడు మొత్తం సంఖ్య కనుక్కోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే 50 రూపాయల నోట్లు 50 × ఇక్కడ 5 రూపాయల నోట్లు ఏమనుకున్నాం మనము 5x ఉన్నాయి అనుకుంటున్నాం. తర్వాత 20 రూపాయల నోట్లు 20 ఎన్ని అనుకున్నాం 9 నిష్పత్తి కాబట్టి 9x అనుకున్నాం. 9x ఉన్నాయని. తర్వాత 10 రూపాయల నోట్లు 10 × 4x. వాటి మొత్తం విలువ 2350. చూడండి 10 ఇక్కడ ఇంకొక స్టెప్ వేస్తుంది అందుంది 10 × 4x = వాటి మొత్తం అంటే ప్లస్లు చేసింది ఎందుకంటే వాటి మొత్తం విలువ అన్నాడు. అంటే నోట్ల మొత్తం విలువ 2350 రూపాయలు అన్నాడు. ఇక్కడ చూడండి 55 250, 29 180, 14 40 ఈ మొత్తం కూడతామండి. 250 140 180 29 180 14 40 250 29 180 14 40 మొత్తం కూడితే 0
8 4 12, 5 17, 470. 470x ఈజ్ ఈక్వల్ టు 2350. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2350 470. ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2350/470. 0 0 క్యాన్సిల్. 47 చేత 5 సార్లు పోతుందండి. 47 చేత 5 సార్లు పోతుంది. సో ఎక్స్ విలువ 5 వస్తుంది. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే 50 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి అంటే 50 రూపాయల నోట్లు ఏమనుకున్నాం మనము 5x అనుకున్నాము. 5 × x ఎంత వచ్చిందండి? 5 అంటే 25 నోట్లు ఉన్నాయి. తర్వాత 20 రూపాయల నోట్లు 9x అనుకున్నాం. 9 × 5 45. తర్వాత 10 రూపాయల నోట్లు ఏమనుకున్నాం? 4x అనుకున్నాం. 4 నిష్పత్తి కాబట్టి 4 × 5 4 5 20. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఆ నోట్ల సంఖ్య. మొత్తం నోట్లు ఏంటండి? 25 45 70 70 20 90 నోట్లు. మొత్తం నోట్లు 90. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ బై 20%, దెన్ ద ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇట్స్ ఏరియా ఈజ్. వృత్త వ్యాసార్థాన్ని 20% పెంచినప్పుడు దాని వైశాల్యంలో పెరుగుదల శాతము. దీనికి ఫార్ములా a ప్లస్ a స్క్వేర్ బై 100. ఒక్క నిమిషం. టూ ఏ బై 100%. దీని ప్రకారం మనకు 20% పెంచాలనుకున్నాము. షార్ట్కట్లో 20 + 20 అంటే a + a ప్లస్ 2a అంటే 2 × 20/100. ఇక్కడ 2a కాదండి, a స్క్వేర్ బై 100. ఇది షార్ట్ కట్. అయితే మనకి ఇక్కడ a స్క్వేర్ అంటే ఏ అంటే ఎంత అనుకున్నాం? 20% కదండి. 20 స్క్వేర్. 20 స్క్వేర్ బై 100. ఇప్పుడు మనము ఇక్కడ దీన్ని చేద్దాం. ఫస్ట్ 20 స్క్వేర్ అనేది 20 వరకేనండి. ఇక్కడ 20 స్క్వేర్ అంటే 400 అండి. 20 + 20 దీన్ని అలానే ఉంచండి. ప్లస్ 20 20 400/100. 0కు 0 క్యాన్సిల్, 0కు 0 క్యాన్సిల్. ఇంకెంత ఉందండి? 4. సో ఇక్కడ డివిజన్ అయిపోయింది. ఇంకా ప్లస్లు చేద్దాం. 20 + 20 40. 40 + 4 44. ఎంత పెరుగుదలండి? 44%. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. షార్ట్ కట్ a + a + a²/100. ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. ఇరవై + 20 + 20 స్క్వేర్ అంటే 100. 20 స్క్వేర్ అంటే 400. 400/100. ఈ 0 0 0 0 క్యాన్సిల్ పోతే 4 ఉంటుంది. 20 + 20 40 44% పెరుగుదల. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పరిపూర్ణ వర్గం అయ్యే 4 అంకెల గరిష్ట సంఖ్య. 4 అంకెల సంఖ్యలు ఎక్కడితో ఎండ్ అవుతాయండి? 9999. ఇది హైయెస్ట్ నెంబరు. ఇది పరిపూర్ణ వర్గం అవుతుందో లేదో చూద్దాం. సో మనకు దగ్గరలో ఉన్నటువంటిది 9999 దగ్గరలో ఉన్నది 10,000 అండి. 10,000ని ఏం రాయొచ్చు? 100 అని రాయొచ్చు. అంటే 100 స్క్వేర్ అని రాయొచ్చు. ఇంకా దీనికి ముందుది ఏమవుతుందండి? 99 అవుతుంది. సో 99ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. 99 × 99. 9 9 81. 99 81 1 8 89. 1 9 8 యాజ్ టీస్క్ 1
9 1 10, 10 8 18, 8 1 9, 9801. సో 100 10,000 అంటే ఇది 5 అంకెల సంఖ్య. అయితే దీనికి దగ్గరలో ఉన్నది 9,999. ఈ 9,999 అనేది పరిపూర్ణ వర్గం కాదు. తర్వాత మనకు 99 99లో 9,801 అని వచ్చింది. సో 100 తర్వాత అంటే 100 స్క్వేర్ తర్వాత 100 స్క్వేర్కి ముందు 99 స్క్వేరు 9,801 అవుతుంది. సో ఇంక మిగతా ఈ 2 కాదు, ఈ 3 కూడా కాదు. సో 100 స్క్వేర్ అంటే 10,000, దానికి ముందుది 9,801. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 4AB8 అనే 4 అంకెల సంఖ్య 2 3 4 8 మరియు 9చే నిశేషంగా భాగించబడిన ఏబి విలువలు ఎంత అంటున్నారండి. ఇక్కడ ఆప్షన్ల ప్రకారం తీసుకుందాం మనము. 4 ఆప్షన్ 1లో ఏ విలువ 3 బి విలువ 3 తీసుకుంటే 4 3 3 8. అయితే ఇక్కడ 2 చేత నిశేషంగా భాగించబడాలంటే అంకెల చివర 2 చేత నిశేషంగా భాగించబడుతుంది. అంటే చివరిలో 0 కానీ 2 కానీ 4 కానీ అలా ఉంటే 2 చేత నిశేషంగా భాగించబడుతుంది. అలాగే 3 చేత అంటే సంఖ్యలు అనే అంకెల మొత్తం 3 చేత నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య మొత్తం 3 చేత నిశేషంగా భాగించబడుతుంది. దాని ప్రకారం 4 3 7 7 3 10 18 అవుతుంది. 3 చేత కూడా భాగించబడుతుంది. అలాగే 4 చేత భాగించబడాలంటే చివరి 2 అంకెలు 4 చేత భాగించబడాలి. 38 అనేది 4 చేత నిశేషంగా భాగించబడదు. 4 9 36 అవుతుంది కానీ 38 రాదండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ 2 తీసుకుందాం. 4 A5 B1 తర్వాత 8. చూడండి 2 చేత భాగించబడుతుంది. ఓకే అయిపోయింది. చివరిలో 8 ఉంది కాబట్టి. తర్వాత 3 చేత 4 5 9 9 1 10 10 8 18 3 చేత కూడా భాగించబడుతుంది. తర్వాత 4 చేత చివరిలో 2 అంకెలు 4 చేత నిశేషంగా భాగించబడదు. 4 4 16 అవుతుంది కాబట్టి 18 కాదు. సో అన్నిటి చేత భాగించబడాలి. సో 4 చేత భాగించబడలేదు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 3 చేద్దాం. నెక్స్ట్ ఆప్షన్ 3 చూడండి. 4A అంటే 4, B అంటే 2, తర్వాత చివరిలో 8. చూడండి 2 చేత భాగించబడుతుంది. తర్వాత 4 4 8 8 2 10 18 3 చేత కూడా భాగించబడుతుంది. తర్వాత 4 చేత 4 7 28 4 చేత కూడా భాగించబడుతుంది. తర్వాత 428 అనేది అంటే చివరి 3 అంకెలు 8 చేత భాగించబడాలి. 8 5 40 పోతే 2 8 8 3 24 పోతే శేషం 4 వస్తుంది కాబట్టి 8 చేత భాగించబడట్లేదు. మిగతా ఎన్ని భాగించబడుతుంది కాబట్టి 8 చేత భాగించబడట్లేదు. ఇంకా 9 అంటే వదిలేసేయండి. ఒకటి భాగించబడకపోయినా కూడా నా సంఖ్య కాదనమాట. సో ఇక్కడ 2 4 తీసుకుందాం. 4 ఏ విలువ 2, బి విలువ 4, సి విలువ 8. ఇప్పుడు చూడండి సంఖ్యలోని అంకెల మొత్తం చూడండి. చివరిలో 8 ఉంది కాబట్టి 2 చేత భాగించబడుతుంది. తర్వాత సంఖ్యలోని అంకెల మొత్తం 4 2 6 6 4 10 18. సంఖ్యలోని అంకెల మొత్తం 18 కాబట్టి 18 అనేది 3 చేత నిశేషంగా భాగించబడుతుంది. తర్వాత చివరిలో 2 అంకెలు చూడండి. 4 1 4 2 అంటే 4 12 48 4 చేత కూడా భాగించబడుతుంది. తర్వాత చివరిలో 3 అంకెలు 8 చేత భాగించబడుతుంది. లేదు చూడండి 8 3 24 8 1 8 అంటే 8 చేత కూడా నిశేషంగా భాగించబడింది. సంఖ్యలోని అంకెల మొత్తం 18 కాబట్టి 18 అనేది 9 చేత కూడా నిశేషంగా భాగించబడుతుంది. సో మనకు కావాల్సినటువంటి విలువ ఆప్షన్ 4లో ఉందండి. ఏ విలువ 2, బి విలువ 4 తీసుకున్నప్పుడు మాత్రమే ఇది సాటిస్ఫై అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పై పౌనఃపున్య విభాజన పట్టికలో అధిక పౌనఃపున్యం గల తరగతి. చూడండి 15కు 24కు డిఫరెన్స్ ఎంత అండి? 9. 24కు 42కు డిఫరెన్స్ 18. 42కు 50కి డిఫరెన్స్ 8. వీటిలో 18 అనేది హైయెస్ట్గా ఉందండి. 18 అనేది ఎక్కడ వచ్చిందండి? ఈ రెండింటి యొక్క డిఫరెన్స్. సో ఇది హైయెస్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే 50 కంటే తక్కువ 70, 50 కంటే ఎక్కువ 75 కంటే తక్కువ, అంటే 50 75 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ పై దత్తాంశం యొక్క అంకమధ్యము 5.5 అయిన పి విలువ ఎంత అంటున్నారండి. చూడండి సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ చేద్దాం. సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్
అంటే ఎఫెక్ట్స్ చేద్దాం ఫస్ట్. ఎఫెక్ట్స్ వచ్చేసి 2 3 6, ఎఫెక్ట్స్ సిగ్మా ఎఫెక్ట్స్ చేస్తున్నాం. 2 3 6, 4 2 8. తర్వాత 6 ఇంటూ పి, 6p, నెక్స్ట్ 6 ఇంటూ పి 6p ప్లస్ 8 ప్లస్ 10 2 20. చూడండి 6 8 14, 14 8 22, 22 20 42, 42 ప్లస్ 6p. ఇది దాన్ని అలా ఉంచండి. 40 42 ప్లస్ 6 ఇంటూ పి 6p ఈజ్ ఈక్వల్ టు వాటి అంక మధ్యము 5.5 అన్నాడు బై సిగ్మా ఎఫ్ ఎంతో కనుక్కోండి. సిగ్మా ఎఫ్ వచ్చేసి 3 2 5, 5 1 6, 6 ప్లస్ 2 8, 8 ప్లస్ పి 8 ప్లస్ పి. సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ అంటే ఏం లేదండి. సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే ఎఫ్ ఇంటూ ఎక్స్ చేసి సిగ్మా చేయాలి. సిగ్మా అంటే మొత్తం కూడాలి. తర్వాత సిగ్మా ఎఫ్ అంటే ఎఫ్ విలువలు మొత్తం కూడాలి. ఇది జరిగేది, అంతే, ఏం లేదు. దీన్ని ఇలా పైకి తీసుకెళ్ళండి. ఇక్కడ భాగించేది కాస్త అటు వెళ్తే గుణిస్తుంది. ఇక్కడ 42 ప్లస్ 6p అలానే ఉంచండి. 42 ప్లస్ 6p ఈజ్ ఈక్వల్ టు 5.5 ఇంటూ 8 ప్లస్ పి. 5.5 చేత ఈ బ్రాకెట్లో మొత్తాన్ని గుణిస్తే 5.58, 5.5 ఇంటూ 8, 5.58 ఇంటూ 8 ఎంత చూడండి. 8 5 40, 8 5 40 44, 44 ప్లస్ తర్వాత 5.5p. తర్వాత ఇక్కడ 42 6p ఉంది. ఈ 5.5pని పక్కన తీసుకొస్తే 6p మైనస్ 5.5p అవుతుంది. ఇక్కడ ఈ 44 ఇక్కడే ఉంచి 42 తీసుకొస్తే 44 మైనస్ 42 అవుతుంది. అంటే 2 డిఫరెన్స్ వస్తుంది. 6p మైనస్ 0.55 అంటే 6pలోంచి 0.55p తీసేస్తే 0.5p వస్తుంది. 0.5p ఈజ్ ఈక్వల్ టు 44 మైనస్ 42 అంటే 2. సో మనకు కావాల్సింది పీవి కాబట్టి పి ఇక్కడ నుంచి అటు 0.5 అటు తీసుకెళ్తున్నాను అండి. ఇప్పుడు 0.5 పోవటం కోసం పైన కింద నేను 10 చేత మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు 10 ఇంటూ 2 20, 20 బై 0.5 ఇంటూ 10 అంటే 5. పి ఈజ్ ఈక్వల్ టు 20/5 వస్తుంది. 5 4. సో పి విలువ 4. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత 144 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యము సెంటీమీటర్ స్క్వేర్. అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత అన్నాడండి. అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా 36/7 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 144. ఇక్కడ ఆరు విలువ కావాలి కాబట్టి ఆరు ఇక్కడ నుంచి దాన్ని అటు తీసుకెళ్తే 7/36 అవుతుంది. 9 చేత 9 4, 9 1 9 పోతే 5 4 9 6 54, 4 1 4 4, 4 ఇంటూ 7 28. 6 విలువ 28 వచ్చిందండి. వ్యాసార్థం 28. అయితే ఇక్కడ అర్ధవృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా వృత్త వైశాల్యం πr², అర్ధవృత్త వైశాల్యం πr²/2 ఈజ్ ఈక్వల్ టు 5 అంటే 22/7, r² అంటే ఎంత వచ్చిందండి? 7 4 28. ఇందాక 28 వచ్చిందండి. 28 ఇంటూ 28/2. 2 1లు 2 11లు 7 1లు 7 4, 11 44, 44 ఇంటూ 44 ఇంటూ 28 గుణించండి. 44 ఇంటూ 28 అండి. 8 4 32, 8 4 32, 3 35, 44 2 88, 2 8 5 13, 8 3 11, 12, 1232 అండి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 1232 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఎం వాల్యూ ఎన్ వాల్యూ ఇచ్చాడు. 3m మైనస్ 2n చేయండి అంటున్నాడు. ఫస్ట్ 3m చేద్దాం. 3 ఇంటూ ఎం వాల్యూ ఎంతండి? 12x² మైనస్ 8xy ప్లస్ 7y². దీన్ని చేస్తే
3 చేత గుణిస్తే 3 12 36 ఎక్స్ స్క్వేర్, 3 8 24 ఎక్స్ వై, 3 21 వై స్క్వేర్. దీన్ని ఒకసారి రాసుకోండి. మరలా ఇంకో స్టెప్లో దీన్ని మళ్ళీ 8 అని కుదరదు కాబట్టి 36 ఎక్స్ స్క్వేర్ మైనస్ 24 ఎక్స్ వై ప్లస్ 21 వై స్క్వేర్. దీన్ని రాసుకోండి. నెక్స్ట్ 2n, 2 ఇంటూ ఎన్ వాల్యూ 9x స్క్వేర్ మైనస్ 9x స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ 7xy, నెక్స్ట్ ప్లస్ 16y స్క్వేర్. 2 చేత 2 9 18, 2 14xy, 2 16 32 వై స్క్వేర్. దీన్ని కూడా రాసుకోండి. మైనస్ 18 ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉందండి, ప్లస్ 14 xy ప్లస్ 32 వై స్క్వేర్. ఇప్పుడు 3mలోంచి 2n తీసేయాలండి. 3m వాల్యూ ఎంత వచ్చిందండి? 36x స్క్వేర్, నెక్స్ట్ మైనస్ 24xy, నెక్స్ట్ ప్లస్ 21 వై స్క్వేర్. ఇక్కడ మైనస్ 18x స్క్వేర్ ప్లస్ 14xy ప్లస్ 32 వై స్క్వేర్. ఇప్పుడు తీసేస్తున్నాం కాబట్టి కింద వాటి గుర్తులు చేంజ్ అవుతాయండి. ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది. ఇక్కడ 36x స్క్వేర్ ఒక 18x స్క్వేరు ఎంతండి? 54x స్క్వేర్. తర్వాత మైనస్ 2xy 24xy అండి, 2 కాదు, మైనస్ 24xy మైనస్ 14 ఎంత అవుతుంది? మైనస్ 38xy. తర్వాత 21y స్క్వేర్ మైనస్ 32y స్క్వేర్ అంటే మైనస్ 11y స్క్వేర్. చూడండి, 54x స్క్వేర్ మైనస్ 38xy మైనస్ 11y స్క్వేర్ వచ్చేసి ఆప్షన్ 2లో ఉందండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక సమగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం 1536 సెంటీమీటర్ స్క్వేర్ అయినా దాని ప్రక్కతల వైశాల్యం. సమగణం సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా 6a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 1536. 6 చేత 6 2 12 పోతే 3 3 ఉంటుంది, 6 5 30, 6 6 36. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 256 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుంది. అంటే భుజము 16 సెంటీమీటర్లు వచ్చింది. ఇప్పుడు మనం ప్రక్కతల వైశాల్యం కనుక్కోవాలి. ప్రక్కతల వైశాల్యం ఫార్ములా 4a స్క్వేర్. 4 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 16 స్క్వేర్. 16 స్క్వేర్ అంటే 256. 256 ఇంటూ 4, 256 4 4 6 24, 4 5 20, 22, 4 2 8, 10 1124 అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక స్తూపం యొక్క వ్యాసార్థం మరియు ఎత్తులు 3:2 నిష్పత్తులు కలవు. దాని ఎత్తు 14 సెంటీమీటర్లు అయినా దాని ఘనపరిమాణము. స్తూపం యొక్క వ్యాసార్థం మరియు ఎత్తు ఇచ్చాడు, దాని యొక్క ఎత్తు 14 సెంటీమీటర్లు అని ఇచ్చాడు, ఘనపరిమాణం కనుక్కోండి అంటున్నాడు. స్తూపం ఘనపరిమాణం ఫార్ములా 5r² ఇచ్చండి. 5 అంటే 22/7, r అంటే వ్యాసార్థం మరియు ఎత్తులు 3:2 నిష్పత్తిలో ఉన్నాయి అన్నాడు. అప్పుడు 3:2 వ్యాసార్థం మరియు ఎత్తు ఇక్కడ 3:2 అంటే దాని ఎత్తు అంటే వ్యాసార్థం మరియు ఎత్తు అన్నాడు కాబట్టి r/h ఈజ్ ఈక్వల్ టు 3:2 కాబట్టి ఇక్కడ r/h ఈజ్ ఈక్వల్ టు 3:2. అయితే మనకి ఇక్కడ లెక్కలో ఎత్తు 14 అన్నాడు. 14 రావాలంటే ఇది ఎత్తు అండి, ఇది వ్యాసార్థం అండి. ఫస్ట్ ఇది వ్యాసార్థము, తర్వాత ఎత్తు కదా, నిష్పత్తి కదా ఇచ్చింది. ఇక్కడ మనకు 2ని దేని చేత గుణిస్తే 14 వస్తుందో 2 వైపులా అదే గుణించాలి. ఇక్కడ 2ని 7 చేత గుణిస్తే 14 వస్తుంది కాబట్టి ఇరువైపులా 7 చేత గుణిస్తున్నానండి. ఇప్పుడు 7 × 2 14,
7 ఇంటూ 3 21. 21:14 వస్తుందండి. సో వ్యాసార్థం మరియు ఎత్తులు 21:14 వస్తుంది. అప్పుడు వ్యాసార్థం 21, ఎత్తు 14. ఘనపరిమాణం ఫార్ములా 5r²h. 5r²h అంటే 5 అంటే 22/7, r² అంటే 21 ఇంటూ 21, h అంటే 14. 7 ఒకట్లు 7 మూడులు అండి. 3 22 66, 66 ఇంటూ 21 ఇంటూ 14 వేయాలి. 66 ఇంటూ 21, 1 6 6, 1 6 6, 2 6 12, 2 6 12 13, 6 6 2 8, 1386. 1386 ఇంటూ 14, 4 6 24, 4 32, 34, 4 3 12, 15, 4 1 4, 5. 1 చేత 1 6 6, 1 8 8, 1 3 3, 1 1 1. 4 6 4 10, 8 5 13, 14, 8 5 13, 14, 5 3 8 9, 19,404 అండి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత 140 సెంటీమీటర్లు. దాని భుజము మరొక భుజం కంటే 10 సెంటీమీటర్లు ఎక్కువ అయిన ఆ రెండు భుజాల పొడవులు వరుసగా. సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత ఫార్ములా 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. అంటే 2 పొడవులు 2 వెడల్పు సమానము. దాని ప్రకారము 2 ఇంటూ ఒక పొడవు x సెంటీమీటర్లు అనుకుంటే రెండో పొడవు ఏమవుతుంది, మొదటి దానికంటే 10 సెంటీమీటర్లు అంటే x + 10 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి, 40 సెంటీమీటర్లు, 140. 2 చేత 2 ఒకట్లు 2 70. x + x 2x, 2x + 10 = 70. 2x + 10 = 70. 2x ఈ 10ని అటు పంపిస్తే 60 అవుతుంది. 70 - 10 60 అవుతుంది. x = 60/2 అంటే 30. x 30. ఒక భుజం 30 అయితే రెండో భుజం దానికంటే 10 సెంటీమీటర్లు కాబట్టి 30 + 10 40. 30 10 40 అంటే 30 40 అవుతుంది. ఒకటి 30, ఒకటి 40. నెక్స్ట్, ఒక త్రిభుజంలోని 3 కోణాల నిష్పత్తి 2:3:4 అయినా సో ఆ కోణాలలో గరిష్ట కోణం కనిష్ట కోణాల మధ్య భేదం. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 కాబట్టి కోణాల నిష్పత్తి ఇచ్చాడు కానీ కోణము తెలియదు కాబట్టి దాన్ని x అనుకోండి. 2x మొదటి కోణము, తర్వాత 3x + 4x. ఆ నిష్పత్తిని ఇంటూ x చేసి ప్లస్ చేయండి. మూడింటిని 180కి సమానం చేయాలి. 2 3 5, 5 4 9. 9x = 180. x = 180/9, 20 వచ్చింది. అయితే మనకి ఇక్కడ కనుక్కోమంది ఏంటంటే గరిష్ట మరియు కనిష్ట కోణాల నిష్పత్తి. ఒక్కొక్క కోణం ఎంతో చూద్దాం. ఫస్ట్ 20 వచ్చిందండి. మనం మొదటి కోణం 2x అనుకున్నాం. 2 × 20 అంటే 40 అవుతుంది. 2 20లు 40 డిగ్రీలు. తర్వాత రెండోది 3 × x అంటే 3 20లు 60 అవుతుంది. తర్వాత మూడోది 4 × 20 అంటే 4x అంటే 4 20లు 80 అవుతుంది. గరిష్ట కోణం 80, కనిష్ట కోణం 40. 80 - 40 అంటే 40. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సమాంతర చతుర్భుజం యొక్క రెండు భుజాలు 4:3 నిష్పత్తిలో ఉన్నాయి. దాని చుట్టుకొలత 56 సెంటీమీటర్లు అయిన ఆ రెండు భుజాల పొడవులు. ఇందాకే చెప్పుకున్నామండి సమాంతర చతుర్భుజం చుట్టుకొలత అంటే 2 పొడవులు 2 వెడల్పులు సమానము అని. సో దీని ప్రకారము పొడవు ఈస్టు వెడల్పు 4:3 అని ఇచ్చాడు. పొడవు వెడల్పులు తెలియదు కాబట్టి దాన్ని x అనుకోండి. పొడవు 4x, వెడల్పు 3x. 4x 3x 2 × 4x + 3x = 56. 2 చేత 2 28. 4 + x 4 + 4x + 3x 7x. 7x = 28. x = 7 4 28 అంటే x విలువ 4 వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, రెండు భుజాల పొడవులు. మొదటి భుజము 4x అనుకున్నాము. ఏమవుతుంది, x విలువ 4 వచ్చింది కాబట్టి 4 × x అంటే 4 4లు 16.
తర్వాత రెండోది 3x 3 ఇంటూ 4 12 16 12. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ 16 12. నెక్స్ట్ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలాగ్రామ్. ఏబిసిడి అనే సమాంతర చతుర్భుజంలో యాంగిల్ బి ఇచ్చాడు. యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డికి సమానమైన విలువ. చూడండి, ఏబిసిడి అనేది ఒక సమాంతర చతుర్భుజం అయితే, నాకు ఇక్కడ సరిగ్గా రావట్లేదండి. ఏబిసిడి ఏబి 100, రెండు భుజాలు మొత్తం పక్క భుజాలు మొత్తము సమాంతర చతుర్భుజంలో 180 డిగ్రీలు అవుతుంది. ఇది 100 అయినప్పుడు యాంగిల్ బి యాంగిల్ ఏ 80 అవుతుంది. యాంగిల్ బికి ఆపోజిట్ 100, ఆపోజిట్ కోణాలు సమానాలు, 80 ఇది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి అంటే యాంగిల్ బి 100, యాంగిల్ డి కూడా 100, ఆపోజిట్ కోణాలు కదండి. 100 ప్లస్ 100 అప్పుడు 200 అవుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడండి. 125/8 హోల్ పవర్ 5, 125/8 హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 5/2 హోల్ పవర్ 18 అయినా n విలువ. 125/8ని నేను 5 క్యూబ్ అని రాసుకుంటున్నాను, 8ని 2 క్యూబ్ అని రాసుకుంటున్నాను. టోటల్గా రెండింటి కలిపి 5/3 హోల్ క్యూబ్ అని రాసుకుంటున్నాను. 5/3 హోల్ క్యూబ్ పైన మళ్ళా పవర్లో 5 ఉందండి. దీన్ని ఏ పవర్ m హోల్ పవర్ n ప్రకారం ఏ పవర్ n అవుతుంది. సో ఏమవుతుందండి, సారీ ఇక్కడ 2, 3 × 5 15 అవుతుంది. అంటే 5/2 హోల్ పవర్ 15 అంటే 5/2 హోల్ పవర్ 15. నెక్స్ట్ ఇక్కడ కూడా 5/2 హోల్ పవర్ n, ఇక్కడ 5/2 హోల్ పవర్ 18. దీన్ని వేస్తున్నాం చూడండి, 5/2 హోల్ పవర్ 15 ఇంటూ 5/2 హోల్ పవర్ 8, 5/2 హోల్ పవర్ 3n, 3 × n అండి, ఈజ్ ఈక్వల్ టు 5/2 హోల్ పవర్ 18. ఇక్కడ ఏ పవర్ n ఇంటూ ఏ పవర్ n ప్రకారం ఏ పవర్ m ప్లస్ n అవుతుంది. 15 ప్లస్ 3n అవుతుంది. ఇక్కడ అలానే ఉంటుంది. 5/2 15 ప్లస్ 3n ఈజ్ ఈక్వల్ టు 5/2 హోల్ పవర్ 18. భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానము. 15 ప్లస్ 3n ఈజ్ ఈక్వల్ టు 18 అవుతుంది. 3n ఈజ్ ఈక్వల్ టు ఈ 15 అనేది తీసుకెళ్తే 18 మైనస్ 15 3 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ వన్ ఈజ్ 5x ప్లస్ 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 12/7 అయినా x విలువ ఎంత. ఇక్కడ భిన్నం కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అన్నాడు కాబట్టి అడ్డగుణకారం చేయండి. దీని చేత అడ్డగుణకారం చేస్తే ఏమవుతుందండి, 7 × 5x ప్లస్ 2 అవుతుంది, 12 × 2x ప్లస్ 3, 7×5 35x ప్లస్ 7×2 14, 12×2 24x ప్లస్ 12×3 36. ఇక్కడ ఈ 24x ఇటు తీసుకొస్తే 35 నుంచి 24 పోతే 11. ఇక్కడ ఈ 14 నాటి తీసుకెళ్తే 36లో 14 పోతే 22, 35లో 24 పోతే 11, 11x ఈజ్ ఈక్వల్ టు 22, 11x ఈజ్ ఈక్వల్ టు 22, x ఈజ్ ఈక్వల్ టు 22/11, 11 ఒకట్లు 11 2, x విలువ 2. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అవేంటి మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ మెథడాలజీ చూద్దాం. ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితం పొందితే మిగతా సందర్భాల్లో కూడా అదే ఫలితాన్ని పొందుతాయని నిర్ధారణకు రావడం అనేది ఆగమన హేతువాదం. భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను వర్గీకరించిన వారు ఆప్షన్ 1 డేవిడ్ ఆర్ క్రాత్వాల్. నెక్స్ట్ క్రింది వానిలో బ్లాక్ హార్ట్స్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందనిది సామర్థ్యాలండి. చెందినవి సమాచారం, భావనలు, దృక్పథాలు. ఈ బోధనా విధానంలో ఆటలు ఆడించడం, కథలు చెప్పించడం ద్వారా పిల్లల్లో స్వయం వివర్తన, స్వయం భావ ప్రకటన, స్వయం అధ్యయనం లాంటి సామర్థ్యాలు పెంపొందుతాయి. ఏ పద్ధతి అండి, కిండర్ గార్డెన్ పద్ధతి.
ఈ క్రింది వానిలో గణిత బోధన యందు సంశ్లేషణ పద్ధతి నందులో ఒక దోషము. బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది మరియు విద్యార్థులు కేవలం శ్రోతలుగా ఉంటారు అనేది ఒక దోషంగా కలిగింది. నెక్స్ట్, గణిత పేటిక ఓబీబీ కిట్ నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి సంఖ్యకు పోల్చడం సులభంగా బోధించవచ్చు అనేది క్యూషనైర్ పట్టీలు. దాన్ని ఉపయోగించి సంఖ్యలను పోల్చవచ్చు. విద్యా ప్రణాళిక కళాకారుని చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన సొంత కళాక్షేత్రంలో తన సామాగ్రిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనం అని తెలిపింది ఎవరండి? కన్నింగ్హామ్. నెక్స్ట్, ఈ నమూనా యందు విద్యా విషయాన్ని యూనిట్స్ అనబడే అర్థవంతమైన చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం జరుగుతుంది. మోరిసన్ నమూనా. విద్యార్థి జీవితంలోని ప్రముఖమైన సంఘటనల నివేదిక. ఇది ఎనక్టోడల్ రికార్డ్. నెక్స్ట్, మీ పాఠశాల టీం గత సంవత్సరంలో 4 ఆటలందును ఈ సంవత్సరంలో 6 ఆటలందు గెలుపొందారు. గెలుపులో పెరుగుదల శాతంను కనుగొనండి. దీని ద్వారా పరీక్షించవలసిన విద్యా ప్రమాణం అనుసంధానము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కంటెంట్కి ఎక్కువ సమయం పట్టింది కాబట్టి మెథడాలజీకి ఎక్కువ సమయం తీసుకోకుండా నేను అలా చదువుతూ వెళ్ళానండి ఆన్సర్లు చెప్తూ. సో ఈ విషయాన్ని గమనించగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.